మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ పరాభవనామ ఉగాది సంబరాలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని 8వ కాలనీలోని సిఆర్ క్లబ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్చి3 GM మధుసూదనరావు జ్యోతి ప్రచురణ చేసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మున్నూరు కాపు సంఘం బలోపేతం కోసం ఐకమత్యంగా కలిసి ఉండాలని అన్నారు. పౌష్యబహుళ అమావాస్య శనివారం అవుతుంది కాబట్టి కలహప్రదం ఉంటుంది. మరి ఆర్ద్ర నక్షత్ర ప్రవేశము నిజ జ్యేష్ఠ శుక్ల అష్టమి సోమవారం అంటే సోమవారము 22/6వ నెల 2026 రాత్రి 8:59 అష్టా నక్షత్రము ఆ పర్యాయ యోగము బాలవయ కరణము మకర లగ్నము రాత్రి సమయంలో ప్రవేశిస్తున్నది. దీని వలన పంటలు మంచిగా ఈ సంవత్సరం ఈ పరాభవన సంవత్సరంలో పంటలు వృద్ధి చెందుతాయి. అంటే ఎందుకు వృద్ధి చెందుతాయి? ఆర్ద్ర నక్షత్రము వర్షాలకు కావాల్సినటువంటి ఈ ఆర్ద్ర నక్షత్రము మంచి సోమవారం నాడు వస్తున్నది కాబట్టి దీనివల్ల పంటలకు మంచి వృద్ధి జరుగుతున్నది. అట్లే భరణ్యాది చంద్రమండలం అనుసరించి 12 నక్షత్రములు దృష్టి నాశనములు కలిగిస్తాయి. ఈ సంవత్సరము కారణామిక మేఘము మేరు శిఖరమైన దక్షిణ భాగంలో ఉండదేక వర్షాలు ఎక్కువగా కురిచేటువంటి ఒక అవకాశం ఉంటున్నది. ఈ సంవత్సరము అస్మిన్ వర్షే అంటే ఈ సంవత్సరము వైశాఖ బహుళ తదియ 4/5/2026 5వ నెల 4వ తారీఖు 2026 సోమవారం మొదలుకొని వైశాఖ బహుళ అష్టమి 10/5/2026 ఆదివారం వరకు కర్తరి డొల్లు కర్తరి ఉంటుంది. మరలా వైశాఖ బహుళ నవమి అంటే వైశాఖ మాసంలో తెలుగు నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నిజంగా ఇంతమంది చేస్తారు అనుకోలేదు. పర్టికులర్గా ఈ ఆర్గనైజ్ చేసిన మున్నూరు కాపు సంఘం ప్రజలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ సాయంత్రం పూట ఇంతమందిని ఉగాది శుభ సందర్భంగా ఇంతమందిని గ్యాదర్ చేయడం, మనలో ఇంతమంది ఉన్నారని నాకే డౌట్ వచ్చేసింది. అన్ని సెక్షన్ల ఆఫీసర్స్ ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇలాంటి కార్యక్రమాలు మనం కండక్ట్ చేస్తే పరిచయాలు పెరుగుతాయి. పరిచయాలు పెరగడం వలన మన కుల బాంధవులు ఒకరికి సపోర్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. తప్పకుండా ఏంటంటే మన వాళ్ళకి మనం సపోర్ట్ చేసుకుంటే ఇంకా మనం ముందుకు. కాబట్టి ఇలాంటివి ఇంకా కండక్ట్ చేయండి రెగ్యులర్గా. ఏదో ఒక అకేషన్ చూసుకొని కండక్ట్ చేస్తే పరిచయాలు పెరుగుతాయి. దాంతో కొంతమందిని స్ఫూర్తి తీసుకొని కొంతమంది కూడా మంచి పొజిషన్కి వస్తారు.